oil. లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైదరాబాద్ ప్రజల మనసు గెలిచాం, గ్రేటర్లో విజయం టీఆర్ఎస్ దేనన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 66% మంది అవునంటున్నారు, 34% మంది కాదంటున్నారు. నిజంగానే ఉదయ్ భాన్ గారు, ముందు మీరు చెప్పండి, ఇక్కడ అందరి మనసులు గెలిచినట్లేనా టీఆర్ఎస్? మీకేమనిపిస్తుంది హైదరాబాద్లో ఉన్న పరిస్థితి? మేము మొట్టమొదటి కూడా చెప్తున్నాం కదండి, ఇటు సాంప్రదాయం మంచిది కాదు, ఈ విధంగా ప్రోత్సాహాలు ఈ విధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజల మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు విజయరామారావు కూడా వెళ్ళిపోతున్నారు, అది వేరే విషయం. దాంతోపాటు మొత్తం మీద వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారా? టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే గెలవడానికి అవకాశాలు ఉన్నట్టు అట్లాగే ఉందా? అంతే. అంతేనా? పరోక్షంగా మిత్రపక్షం కాబట్టి మీరు అట్లా చెబుతున్నారా? అదండి, అట్లేం కాదా? అంటారు కదా, తెలుగుదేశం వాళ్ళు అంటుంటారు కదా, అందుకే వీళ్ళు మన శత్రుపక్షం అండి. వైఎస్ఆర్ శత్రుపక్షం, మిత్రపక్షం కాదు. వీరిని శత్రుపక్షం లెక్క ట్రీట్ చేస్తాం. అక్కడ జగన్, ఇక్కడ నేను ముందే చెప్తారు. మొన్న వరంగల్లో పోటీ చేశాం కదండి, వ్యతిరేకంగా వాళ్ళ పార్టీ కోటేస్తారు. కాంగ్రెస్ పార్టీ తప్పని ఎక్కడైనా గెలుస్తుందేమని ఆ ఓట్లు ఏమైనా డివిజన్ రావడానికి వాళ్ళు క్యాండిడేట్ పెడతారు. సార్ శ్రీనివాస్ గారు, మీరు చాలా సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళు చేయించుకున్నారు. ఎవ్రీ వీక్ ఎలక్షన్ జరుగుతూ ఉంటారు. చాలా కీన్ కంటెస్ట్ అనేది ముందు నుంచి ఉన్నది వరంగల్లో. తర్వాత ఏమైందో అనేది మా సుమను తెలుసు, అక్కడ ప్రచారం చేసినాం. టీఆర్ఎస్ కేసీఆర్ కూడా తెలుసు, ఈ గెలుపు కాదు, ఇది కేవలం ఏదో మేనేజ్మెంట్ తోటి గెలిచినాము. ఇదే పరిస్థితి. అన్ని లక్షలు సార్ ఇది ఏముంటది? ఇప్పుడు నేను ప్రచారానికి పోతుంటే నా వెనకాల 10 మంది ఉంటే తెల్లారు నేను చూసుకుంటే 4 మాయమైంది. ఎక్కడ పోయిందంటే పోయిండ్రు. ఏం చేయాలి నేను? అట్లా జరుగుతున్నాయి. ఎంపీపీ ప్రెసిడెంట్ మాయమైంది, సర్పంచులు ఏం చేస్తాం? నేను కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఇది మీ ఎలక్షన్ కాదు, ఉండండి సార్, మేము మళ్ళీ చూసుకుంటాం అంటారు. ఏమన్నా 19 కాదు సార్, మీరు టార్గెట్ వదిలేయండి. ఇప్పుడు ఏదో అదే పరిస్థితి ఉన్నది. 20 గెలిచినా వాళ్ళే మేయరు, 15 గెలిచినా వాళ్ళే మేయరు. అదేంటి కనబడతలేదు సార్? ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరు చూస్తా ఉంటే మా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తాం. మేము వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తాం. రాజశేఖర్ గారు చేసే ఇవాళ జననగరాల్లో రాజశేఖర్ కార్యక్రమాలు వాడికి గుర్తున్నాయి. వాళ్ళ కోసం చేస్తున్నారు, మా కోసం. జననగరాల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తాం. రాష్ట్రం రాకముందు ఆంధ్ర పార్టీలు తెలంగాణలో ఉండాలన్నా, ఆంధ్ర పార్టీలు జెండా ఎత్తేయాలని అన్నవాళ్ళు ఈ రోజు వాళ్ళని రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ. ఎవరిని వెల్కమ్ చేశారు? లక్ష నాగళ్లతో దున్నుతామన్నటువంటి ఒక పర్టికులర్ వ్యవస్థని గొంతుకులతో కీర్తికిస్తున్నారు. లక్ష గొంతుకులతో కీర్తిస్తున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్పండి. సరే, ఇంకోటి ఏంటంటే అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? టీడీపీ బీజేపీ మేమే గెలుస్తామని చెబుతున్నారు కదా. నాకున్న అబ్జర్వేషన్ చెప్తున్నా. అసలు అధికార పార్టీకి నిజానికి ఆ రోజుల్లో మొత్తం ఈ రియాలిటీ ఏంటంటే 2 ఎమ్మెల్యేలు కదా ఈ మొత్తం సరౌండింగ్స్ అన్నారు కదా కేటీఆర్. అనడానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక జియో ఇచ్చింది, దాంట్లో 45 నుంచి స్టార్ట్ అవుతుంది రేపు పొద్దున లెక్క. ఆ 45 మంది ఎవరంటే ఈ ఎక్సఫిషియో మెంబర్లకు ఓటింగ్ రైట్ క్రియేట్ చేశారు. ఎంతమందికి ఇస్తారు చూడండి, ఎంపీలు నామినేటెడ్ ఉన్నారు కదా. మీకు అందులో 45 మందికి అందులో స్థానం కల్పిస్తూ ఒక జీవో వచ్చిందట. మీరు ఆ జీవో తెప్పించుకొని రేపు పొద్దున కొత్త విషయం చెబుతున్నారు. ఇట్ ఇస్ ట్రూ. 45 మంది ఎట్లా? 40 మంది, 17 ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో అందరికీ నామినేటెడ్ ఎమ్మెల్సీలు, తర్వాత సిటీని అడాప్ట్ చేసుకునే వాళ్ళ మనసు గెలుచుకోలేదంటారా జనం? నేనే ఉన్నానంటే మనసు గెలుచుకున్నారు లేదో రేపు ఓటింగ్ సరిలో మీకు తెలుస్తుంది. కానీ వాళ్ళకు పెద్ద నెంబర్స్ అవసరం లేదంటారు. ఈ నెంబర్లు పెట్టుకొని మొదలు పెడితే ఎంఐఎంకి వచ్చే, ఎంఐఎంకి రానే వచ్చే 10-20 గెలిస్తే ఆయనకు అందుకే చెప్పాడు అంత క్యాలిక్యులేటెడ్ గా. ఏం కాదు మాదే అనేది ఆ ధీమా అందుకునే కారణం. చెప్పండి, మనసు గెలుచుకోవడానికంటే ఇప్పుడు సంక్రాంతి టైంలో ఎలక్షన్ పెడితే పాప ఆయన చెప్పినోడంతా సగం మంది అడ్డే పోయారు పండగకు. మీరు వేరే ప్రతిపక్షాలు మీరు ఏం అనుకోకుండా ఎట్టి పరిస్థితులలో సంక్రాంతి టైంలో ఎలక్షన్ ఉండదని అనుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా మా సోదరులందరూ ఓటేసి అవకాశం కల్పిస్తే వాళ్ళకు సో మంచి టైంలోనే పెడతాదని అనుకుంటున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు వీరంతా ఇదే మా మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అది 19 దాకా కొనసాగుతుంది. ఇందాక రమణారెడ్డి గారు అన్నారు. రమణాన్ని ఏమంటున్నారంటే
వరంగల్ జిల్లా 4,59,000 ఓట్ల మెజారిటీ మేనేజ్ చేస్తే వస్తుందా? కాబట్టి ప్రజలంతా అమాయకులు ఆయన కాదు వెళ్తుంటే కదా. 10 మంది ఉన్నారంటే వాళ్ళు ఆయనకి ఆరుగురు లేరట. ప్రజలంతా అమాయకులు కాదు కదా. సరే వీరు ఎన్ని మాట్లాడిన ప్రతిపక్షాలు వీళ్ళందరికి ఇదే మాట అన్నారు. ఏ కోన్ముఖంగా కేసీఆర్కి బుద్ధి చెప్పాలి, కేసీఆర్కి బుద్ధి చెప్పాలి. ఎవరి ప్రసంగం చూసినా టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని పార్టీలకు ప్రజలు మంచిగా బుద్ధి చెప్పారు. అయినా కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా మేమేదో తప్పు చేసినాం, ఏదో మేనేజ్ చేసినాం అనే భాష ప్రజల్ని కించపరిచినట్టు వాడుతున్నారు. అది వాళ్ళకే వదిలేస్తున్నారు. రెండోది గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి డెఫినెట్గా ఇక్కడ చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ను విశ్వనగరంగా చేయడానికి ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచనలు ఉన్నాయి. గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్లముల్లో అంత పెద్ద ఎత్తున ఇవాళ మేము ఇస్తున్నటువంటి హౌసింగ్ స్కీమ్ లాగా ఎప్పుడు జరగలేదు. 10,000 ఇళ్ళని అదే ట్రంప్ కార్డ్ లాగా ఉంది. 1,00,000 ఇండ్లు హైదరాబాద్ లో 1,00,000 కుటుంబాలకు లాభం చేయబోతున్నారు. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున 10,000 ఉంటాయి, శాంక్షన్ 1,00,000. సరే అది మీ ఇందిరా మిల్లు, అది మీ ఇందిరా మిల్లు, కేసీఆర్ తేడా ఉంటది. రమణారెడ్డి గారు అవి మీ ఇందిరా మిల్లు, నేను చెప్తా, అవి మీ ఇందిరా మిల్లు. ఒక మా మంత్రి నియోజకవర్గంలోనే 49,000 ఇల్లు కట్టినట్టున్నది. ఈయన ఊర్లలో కొద్ది చూస్తే లేవు ఇల్లు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 38,000 ఇల్లు కట్టినట్టున్నాయి లెక్కలు. ఊర్లలో పోయి చూస్తే లేవు. అవి మీ ఇందిరా మిల్లు, ఇవి మా కేసీఆర్ ఇల్లు. మీరు అప్పుడు పిట్టగుల డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ తో కూడినటువంటి మంచి ఇల్లు ఇస్తా ఉన్నాం. మంచి పని చేసినప్పుడు కనీసం పోడండి సార్, కొంచెం మంచి పని చేస్తున్నారండి. నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి నియోజకవర్గానికి 400 ఇల్లు. ఈ ఎన్నికలు జరిగేటి 29 నియోజకవర్గాలు ఇంటూ 400 10,000 అవుతాయి. లక్షలు ఇస్తా అంటారు, లక్షలు కట్టిస్తా అంటారు. ప్రజలు నమ్మాలా? లొల్లి పెట్టి మమ్మల్ని మాట్లాడిస్తలే. 1,00,000 ఇల్లు నేను ఈ సంవత్సరం అనలే. ఈ బడ్జెట్ లో మేము ఇక్కడ 10,000 ఇల్లు హైదరాబాద్ కు, కానీ మొత్తం హైదరాబాద్ లో పేదలకు 1,00,000 కుటుంబాలకు ఇల్లు కట్టివ్వాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. స్లమ్లెస్ సిటీగా దీన్ని తయారు చేస్తాను ముఖ్యమంత్రి గారు ఊరికలే. మేము మాటలు చెప్పి పారిపోయేటోళ్ళం కాదు, చేసి చూపిస్తాం. వాళ్ళు ఇంకో విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలంగాణలో ఈ బడ్జెట్ లో 60,000 ఇల్లు సీఎం గారు మంజూరు చేస్తున్నారు. వచ్చే బడ్జెట్ లో 1,50,000 వచ్చే ఇవాళ హైదరాబాద్ విషయంలో మీరు చూడండి. హైదరాబాద్ విషయంలో చాలా దుష్ప్రచారం జరిగింది. తెలంగాణ వస్తే ఇక్కడ మత కలహాలు జరుగుతాయని, ఏదో ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయని. వాళ్ళ లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ పెట్టినారు. వాళ్ళ కొత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఉన్న పరిశ్రమలు మంచిగా పనిచేసుకుంటూ ఉన్నాయి. పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. బలహీన వర్గాల గృహ నిర్మాణం స్కీమ్ నడుస్తూ ఉంది. అంతేకాకుండా గోదావరి నీళ్ళు తీసుకొస్తా ఉన్నాం. హైదరాబాద్ ను మంచి సిటీగా, డెఫినెట్ గా వీళ్ళు ఎప్పుడో ప్రారంభించి వదిలేసిరండి. అది అటకెక్కింది సీరియస్ గా దాన్ని వెనకబడి చేపించినారు. అది వాస్తవం. మేము అనేది అది వాళ్ళు చెయ్యలే అంటలే. వాళ్ళు ఎప్పుడో నా కాన్షియన్స్ ఉండే కదా, ఎల్లంపల్లి నుండి నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి నీళ్లు అంతవరకు క్రెడిట్ కొంత వాళ్ళకి మేము అనేది ఏంటంటే ఇవాళ హైదరాబాద్ విషయంలో రోడ్లు, ట్రాఫిక్ సమస్య కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, బలైన వర్గాల గృహ నిర్మాణం కానివ్వండి, మిగతా ఇతరత్ర శాంతి భద్రతల విషయంలో ఇవాళ షీ టీమ్స్ అయినా, పోలీస్ వ్యవస్థను బలోపేతం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అయినా, ఇవన్నీ కూడా హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ ప్రజలు అది గమనిస్తా ఉన్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. డెఫినెట్ గా మీరు చూడండి, పార్టీల కన్నా ఎక్కువ సీట్లు మాకు రాకపోతే మళ్ళీ ఇక్కడనే మాట్లాడుకుందాం. హైదరాబాద్ లో 150 సీట్లకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము కాకపోతే మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా హైదరాబాద్ లో టిఆర్ఎస్ రాకుంటే మళ్ళీ ఇక్కడ పూర్తి మెజారిటీ వస్తే నమ్మకం. ఎవరు గెలిస్తే ఏం ఫరక్ పడుతుందా? గెలిచిన వాడు కూడా తీసేసుకున్నాక అది కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా అంటే మొత్తం లాగేసుకుంటారంటే మీరు. 2014 ఎన్నికల్లో మేము గెలిచినప్పటి నుంచి ప్రతిపక్షాలు మమ్మల్ని తిట్టే కార్యక్రమం, మా మీద బురద జల్లే కార్యక్రమం కొనసాగిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ బల్దే సందర్భం కూడా కొనసాగి వీళ్ళు ఇట్లా తిట్టుకుంటుంటారు, మేము మళ్ళీ దాన్ని గెలుచుకుంటాం. హైదరాబాద్ లో మనసు గెలిచాం, గ్రేటర్ లో విజయం టీఆర్ఎస్ దేనన్న మంత్రి కె తారక రామారావు గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే
67% మంది అవునంటున్నారు, 33% మంది కాదంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. దిలీప్ కుమార్ గారు, వెంకటరమణారెడ్డి గారు, ఉదయన భాను గారు, బాల్క సుమన్ గారు, పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.